Hi, hello, namaste. Welcome to Sri Bala Stories. An apple a day keeps the doctor away అంటారు. మధ్య ఆసియాకి చెందిందిగా చెప్పబడుతున్న మాలస్ పుమిలా అనే శాస్త్రీయ నామం కలిగిన యాపిల్ పండు భారత్కి ఎలా చేరింది? హిమాచల్ ప్రదేశ్లోని కోట్గఢ్ యాపిల్ రాజధానిగా, హిమాచల్ ప్రదేశ్ యాపిల్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. పశ్చిమ దేశాల పురాణాల్లోనూ కథల్లోనూ యాపిల్ ప్రస్తావన ఉందంటారు. క్రీస్తు శకం 1300 ప్రాంతంలో మహమ్మదీయ రాజుల కాలంలో ఇది వ్యాపించిందని, మొఘలుల కాలంలో ఉద్యానవనాలు పెంచడంతో మధ్యాసియాకు చెందిన రోసేసియన్ రకం యాపిల్ చెట్లు అంట్లు నాటారని కొన్ని ఆధారాలు తెలియచేస్తున్నాయి. 1870లో కులు లోయలో బ్రిటిష్ వారు యాపిల్ సాగు ప్రారంభించినప్పటికీ అది విజయవంతం అవ్వలేదు. యాపిల్ మ్యాన్గా పిలువబడ్డ శామ్యూల్ ఇవాన్ స్టోక్స్ జూనియర్ 1882లో ఆగస్టు 16న అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఫిలడెల్ఫియాలో సాంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో శామ్యూల్ ఇవాన్ స్టోక్స్ సీనియర్ ఫ్లారెన్స్ స్పెన్సర్కు జన్మించాడు. తండ్రి స్టోక్స్ అండ్ పారిష్ మెషిన్ కంపెనీ స్థాపించి లిఫ్టుల తయారీ వ్యాపారం చేశాడు. కొడుకు వ్యాపారం పట్ల ఆసక్తి కనబరచక సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై మిషనరీ యాత్రలో భాగంగా సిమ్లాలో సుబాతులో ఉన్న కుష్ఠరోగులకు సేవ చేయడానికి భారత్ వచ్చాడు. భారతీయ ఆధ్యాత్మికత నచ్చి సాధారణ జీవితం గడుపుతూ వేషభాషలు కూడా మార్చుకొని ఆంగ్లో ఇండియన్ అమ్మాయి యాగ్నెస్ను వివాహం చేసుకున్నాడు. వీరికి 7 సంతానం. కోట్గఢ్లో భూమి కొనుక్కొని స్థిరపడ్డాడు. 1916లో అమెరికా వెళ్ళొచ్చిన స్టోక్స్ అక్కడ లూయిసియానా రాష్ట్రంలో రెడ్ డెలిషియస్ యాపిల్ పంటకు హిమాచల్ ప్రదేశ్ వాతావరణం అనువైందని ప్రయోగాత్మకంగా తన భూమిలో వేశాడు. అది విజయవంతం అవడంతో మరికొంత భూమి కొనుక్కుని పంట వేయడమే కాకుండా తోటివారిని యాపిల్ సాగుకి ప్రోత్సహించాడు. తనకున్న పరిచయాలతో పండ్లన్నీ ఢిల్లీకి ఎగుమతి చేయసాగాడు. ఆ విధంగా భారత్లో యాపిల్ పండ్ల సాగుకి స్టోక్స్ ఆద్యుడయ్యాడు. అందుకే ఆయన్ని యాపిల్ మ్యాన్గా పిలుస్తారు. తర్వాత కెప్టెన్ లీ కులు లోయలో మొదటి తోటను నాటాడు. క్రమంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ మొదలైన చోట్ల యాపిల్ సాగు ప్రధాన వాణిజ్య పంటగా తయారైంది. కొండవాల ప్రాంతాలు పంటకు అనుకూలం అవడంతో తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఇది విస్తరించింది. అయినా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లు యాపిల్ పంటకి ప్రధాన ఉత్పత్తిదారులు. అక్కడితో కథ అయిపోలేదు. మన యాపిల్ మ్యాన్ జాతీయోద్యమంలో కూడా పాల్గొని అరెస్ట్ అయ్యాడు. అలా అరెస్ట్ అయిన ఏకైక అమెరికన్ అతనే. అలాగే భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో సభ్యుడైన ఒకే ఒక అమెరికన్ కూడా స్టోక్స్. లాలా లజపతి రాయ్తో కలిసి పంజాబ్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రభుత్వోద్యోగాలను వదిలివేయమని ప్రకటించిన 1921 కాంగ్రెస్ మేనిఫెస్టోపై సంతకం చేసిన భారతీయేతరుడు కూడా స్టోక్సే. వేల్స్ యువరాజు రాక సందర్భంగా చేసిన నిరసనలో పాల్గొన్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత కనబరుస్తున్నాడని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహ నేరం కింద 1921లో లాహోర్ జైల్లో 6 నెలలు నిర్బంధించింది. ఆ రకంగా కూడా స్టోక్స్ తొలి అమెరికన్ అయ్యాడు. ఒక భారతీయుడిలాగా భావించి ఉద్యమంలో చేరిన స్టోక్స్ను అతని శ్వేతవర్ణం రక్షణ కల్పించలేకపోయిందని మహాత్మా గాంధీ ఈ సందర్భంలో అన్నారట. అంతేకాదు స్టోక్స్ హిమాచల్ ప్రదేశ్లో చాలా చోట్ల వెట్టి చాకిరీతో స్థానిక రైతులు ఇబ్బందిపడడం చూశాడు. స్టోక్స్ దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి పత్రికల్లో వ్యాసాలు రాశాడు. చివరికి ప్రభుత్వం ఈ వెట్టి చాకిరీ రద్దు చేసింది. 1932లో స్టోక్స్ హిందూ మతం స్వీకరించి సత్యానంద స్టోక్స్గా మారాడు. 1946 మే 14న అనారోగ్యంతో మరణించిన స్టోక్స్ను హిమాచల్ ప్రదేశ్ యాపిల్ మ్యాన్గా ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది. అమెరికాని సంపదలు వదిలి భారతదేశం వచ్చి స్థిరపడి ఉద్యమంలో పాల్గొని శిక్ష అనుభవించిన స్టోక్స్ తన పిల్లలను హిందువులుగానే పెంచాడు. భారత్లో ఒక ప్రధాన వాణిజ్య పంటకు ఆద్యుడయ్యాడు. అది శామ్యూల్ స్టోక్స్ జూనియర్ లేదా సత్యానంద స్టోక్స్ కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.